నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్. నా పేరు గడ్డం సంపదరావు. ఈరోజు కోనసీమలో జరుగుతున్నటువంటి ఈ బ్లోట్లు ఏవైతే ఉన్నాయో నిరంతరము కూడా జరుగుతూనే ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం 1 లీటర్ ఆయిల్ తీస్తే 2 లీటర్ల వాటరు భూమిలోకి చేయవలసిన పరిస్థితి ఉండి కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ కూడా నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ కోనసీమలో ఉన్నటువంటి ఏదైతే భూమి ఉందో ఇది ఆల్రెడీ కిందకి కంపించిపోవటం వల్ల ఇక్కడ ఉన్న వ్యవసాయాలన్నీ కూడా ఇప్పటికే పండకుండా 3 పంటలు పండినటువంటి వ్యవసాయాలు పండకుండా మరి నీరు దిక్కకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈ కోనసీమలో ఉంది. భవిష్యత్తులో ఈ కోనసీమ జలమయమయ్యే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఉందో ఈ కోనసీమలో తీస్తున్నటువంటి ఈ ఆయిల్కి 1 లీటర్ తీస్తే 2 లీటర్ల వాటర్లు కిందకి పెట్టవలసినటువంటి పరిస్థితి మరి విస్మరించి ఏదైతే ఆయిల్ను పట్టుకున్న తర్వాత ఈ పట్టుకున్న ఆయిల్ని వాళ్ళు ధాన్యం పండించి రాసిపోసిన తర్వాత అమ్ముకోన ఖాళీ లేదన్నట్టుగా ఎవడికో ప్రైవేటు వ్యక్తికి ఇచ్చినట్టుగా ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చేయటం వల్ల నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ కోనసీమలో ముంపుకు గురైపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి భవిష్యత్తులో ఈ కోనసీమ జలమయమయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వాల వల్ల ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల జరుగుతుందని చెప్పేసి ప్రధానికానికి తెలియజేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ మరి ఈ విషయాలన్నీ కూడా ఖండిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.